అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబర్ 19, 2025లో అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్యకు ఎంతో శక్తివంతమైనది మరియు ప్రాముఖ్యత ఉంటుంది. అయితే తిథులన్నిటిలో కూడా అమావాస్యకు అద్వితీయమైన ఫలితాలను ఇచ్చే శక్తి ఉంటుందంటారు. ముఖ్యంగా అమావాస్యను కొంతమంది మంచి పనులకు శుభకార్యాలకు మంచిది కాదని భావిస్తారు. కానీ మరికొంతమంది మాత్రం అమావాస్యను ఎంతో గొప్పదిగా భావిస్తారు. ఈ డిసెంబర్ 19న వచ్చే అమావాస్యని పుష్య అమావాస్య అని అంటారు. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య కనుక శుక్ర అమావాస్య కూడా అంటారు. జ్యోతిష్య పండితుల ప్రకారం శుక్ర అమావాస్యను చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అందుకే శుక్ర అమావాస్య రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు. మామూలుగా ప్రతి వారం వచ్చే శుక్రవారంకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ పవిత్రమైన పర్వదినాన్ని మహిళలకు సంబంధించిన వారంగా పెద్దలు చెబుతారు. సంపదకు, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే లక్ష్మీదేవిని శుక్ర అమావాస్య రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆ మహాలక్ష్మి అనుగ్రహం లభించడమే కాదు, తను ఎల్లప్పుడూ మన ఇంట్లోనే నివాసం ఉంటుందని, ఈ కారణంగా మనం సంతోషంగా ఉండొచ్చని పండితులు చెబుతున్నారు. అయితే లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ అమావాస్య నాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుందంట. క్షణాల్లో పేదరికం చుట్టుముడుతుంది. అలాగే అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాల వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా శుక్ర అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. లక్ష్మీదేవిని ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 వత్తులతో దీపారాధన చేయండి. ఈ శక్తివంతమైన పుష్య అమావాస్య నాడు ఎవరైతే లక్ష్మీదేవి ముందు దీపం వెలిగిస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంట పడుతుంది. ఏ పని చేసినా మధ్యలోనే ఆగిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. నీటిలో ఉప్పు వేసి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించాలి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. మనలో చాలామంది రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. కానీ అమావాస్య రోజున మాత్రం రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు. అమావాస్య రోజున వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తాయి. ఇంట్లో ఉన్న దైవశక్తులను నశించిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు అడుగు పెడతాయి. చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున ఓం లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. డబ్బుకు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి మొక్కలు 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ శక్తివంత అమావాస్య రోజున తులసి ముందు దీపారాధన చేయడం, అలాగే తులసికి ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో తప్పకుండా ధూపం వేయాలి. ధూపం వేస్తే దరిద్ర దేవత తక్షణమే బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగుపెట్టి స్థిర నివాసం ఉంటుంది. గుమ్మడికాయను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. అలాగే ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కానీ నిమ్మకాయలను కానీ కట్టుకోవచ్చు. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి దాన్ని మూటలాగా కట్టి
మీ ఇంటి ముందు వేలాడదీస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. క్షణాల్లో మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. అమావాస్య రోజున గోవును పూజిస్తే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పోలుస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో త్వరగా స్థిరపడతారు. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజున గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజున శివుడిని పూజించుకుంటే మంచిదని చెబుతారు. అంతేకాకుండా ఈ రోజున నల్లని చీమలను శునకాలకు చపాతీలు పెట్టాలి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తినండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. ముఖ్యంగా పుష్య అమావాస్య రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళితే చాలా మంచిది. అదేవిధంగా సూర్య ఆరాధన, అభిషేకాలు, స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల ఎన్నో గొప్ప శుభయోగాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతారు. ఈ అమావాస్య రోజున ఆడవారు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఈ అమావాస్య రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టండి. మామిడి తోరణాలు ఎలా కడతారో అదేవిధంగా ఇంటి సింహద్వారానికి రావి ఆకుల తోరణాన్ని కడితే మీ ఇంటికి ఉన్న గ్రహపీడలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి అమావాస్య రోజున తప్పకుండా మీ బీరువాను శుభ్రం చేసుకొని బీరువా మీద కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. చాలామంది జీవితంలో అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఏది చేసినా కూడా వారికి కలిసి రాదు. అలాంటి వారు అమావాస్య రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమావాస్య రోజున ఇంట్లో నల్లని బొగ్గు తీసుకొని దాని మీద కర్పూరం వెలిగించాలి. యాంటీ క్లాక్ వైజ్గా లాగా 3 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ బొగ్గును ప్రవహించే నదిలో వేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు నవగ్రహాలకు జపాలు, హోమాలు చేయించుకోవాలి. ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లోని వాడకుండా ఉంచిన బట్టలు, వస్తువులు మొదలైనవి బయటకి తీసుకువెళ్ళి ప్రవహించే నదిలో వేయాలి. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు తలకు నూనె రాసుకోరాదు. ఇది అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది. అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో గొడవలు పడడం చేయకూడదు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం, పితృదేవతలను తలుచుకొని నమస్కరిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ రోజున అన్నదానం చేయడం అలాగే వస్త్రదానం చేయడం వల్ల చాలా విశేషం. అమావాస్య రోజున పొరపాటున కూడా బియ్యం, గోధుమలు అలాగే చీపురును కొనకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అమావాస్య రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు. నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త వస్త్రాలను ధరించకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. అమావాస్య రోజున గడ్డం గీసుకోవడం, జుట్లు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం ఇలాంటి పనులన్నీ అసలు చేయకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి తప్పించుకోలేరు. మొత్తంగా అమావాస్య అనేది చనిపోయిన మన పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆశీర్వాదాలను పొందేందుకు మంచిదంటారు. అందుకే అమావాస్య రోజు పూర్వీకుల కోసం పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు చేస్తారు, దానాలు ఇస్తారు. మనం ఈ ఏడాదిలో చివరిదైన పుష్య అమావాస్యను డిసెంబర్ 19న పూర్వీకుల కోసం మనం చేసే శ్రాద్ధాధికాలు గొప్ప ఫలితాలను ఇస్తాయి. చనిపోయిన పూర్వీకులకు శ్రాద్ధ కర్మాధికాలు చేయాలి. వారికి ఇష్టమైన పదార్థాలు, బట్టలు, వస్తువులను పేదలకు దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని అంటారు. అందుకు మన పూర్వీకుల ఆశీస్సుల కోసం
అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాలు పాటించాలి. 11 అమావాస్యలు ఉపవాసం ఉండటం చేస్తే ధనలాభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ రోజున సాత్వికంగా ఉంటూ ఎవరి గురించి చెడు కోరుకోకుండా ఉండాలని చెబుతారు. ఇలా అమావాస్య రోజున చేస్తే క్రమక్రమంగా దోషాలు పోతాయని పండితులు సూచిస్తుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.